సార్థక నామధేయం అంటారు. అంటే ఏదన్నా పేరు నిలబెట్టుకుంటే ఆ పేరుకి తగ్గట్టుగా ఉన్నారు అని చెప్పడానికి. అలాగా ఈ మొక్క సార్థక నామధేయురాలండి. కేశవర్ధిని అని పిలుస్తారు. ఆ పూలు చూసారా? మంచి వైలెట్ కలర్‌లో ఎంత అందంగా ఉన్నాయో. నిండుగా విచ్చుకున్న పువ్వయితే మరింత అందంగా ఉంటుందండి. నేను చూపించిన పూలు ముందు రోజు పూసినవన్నమాట. అందుకని కొంచెం ముడుచుకున్నట్టుగా ఉన్నాయి. ఆకుల షేప్ చూడండి. ఓవెల్ షేప్‌లో ఉండి చుట్టూ ఏదో అంచు కట్ చేసినట్టుగా అందంగా ఉన్నాయి కదా! ఈ మొక్క మనం ఈజీగా పెంచుకోవచ్చండి. చిన్న చిన్న బాల్కనీస్‌లో కూడా పెంచుకోవచ్చు. విత్తనాల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. చిన్న కొమ్మ నాటి పెంచుకోవచ్చు. చాలా ఈజీగా పెరుగుతుంది. అలాగే యూజ్ చేయడం కూడా చాలా సులువండి. ఆ పూలు చూడండి ఎంత బాగున్నాయో ముడుచుకుపోయినా కానీ ఏదో పీచు పీచు కింద చాలా అందంగా ఉంటాయండి. ఈసారి నేను ప్రత్యేకంగా ఆ పువ్వు ఒకటి పూసిన రోజునే పెడతాను. నేను వీడియో షూట్ చేద్దాం చూద్దాం అనుకునే లోపు ఆ పూలన్నీ పూయడం ముడుచుకోవడం ఇవన్నీ జరుగుతూ వస్తుంది. ఇవి ఇంతకీ ఈ ఆకుల్ని మనం ఏమన్నా కుంకుడుకాయలు అవి తలంటుకుంటున్నప్పుడు దాంట్లో కూడా వేసుకుని ఆ కుంకుడుకాయ రసంతో పాటు వేడి చేసుకోవచ్చండి. అలాగా యూస్ చేయొచ్చు. లేదంటే తలకు అప్లై చేయాలనుకుంటే మనం హెన్నా ఉంటుంది కదండి, ఆ హెన్నాలో కొద్ది ఆకులు మిక్స్ చేసేసుకుని మెత్తగా రుబ్బేసుకుని ఆ ఆకుల పేస్ట్ కూడా మనం హెన్నాలో కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనెలో మనం ఈ ఆకుల పేస్ట్ కూడా వేసండి చక్కగా కాసుకుని వడపెట్టుకున్నాక వాడుకోవచ్చు. కింద చూడండి చిట్టి చిట్టి మొక్కలు ఎలా వచ్చేసినాయో. మనం ఈజీగా ఎవరికైనా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇది పెరగడానికి సెమీ షేడ్ ఉన్నా చాలండి. ఇక్కడ మాకు మధుమాలతి పందిరి ఇవన్నీ ఉన్న ఏరియా అనమాట. పైనన్నీ కూడా వేరే వేరే పూల మొక్కలు అవి ఉంటాయి. పెద్దగా డైరెక్ట్ సన్లైట్ రాదండి. అయినా కూడా ఎంత నిండుగా ఎంత పచ్చగా ఉందో చూడండి. చీడపీడల ఇబ్బంది కూడా ఏమి ఉండదండి. పాట్ సైజ్ కూడా 10 ఇంచెస్ పాట్ అయితే సరిపోతుందండి. మనకి ఈ మొక్క ఏమైనా డల్ అవుతుంది అనుకుంటే మనం కొత్తగా ఇంకొక కొమ్మ కట్ చేసుకుని పెట్టుకోవడం, లేదంటే విత్తనాల ద్వారా చిన్న చిన్న మొక్కలు సేకరించుకుని మళ్ళీ అవి రీపాట్ చేసుకోవడం, అలా చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మన ఇంట్లో గుబురుగా పెరుగుతుందండి. ఇవన్నీ చూసారా విత్తనాలు పడి ఎలా వచ్చినాయో. ఇలా వచ్చిన మొక్కలు మనం ఫ్రెండ్స్కి అది ఇచ్చుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో అవసరం ఉంది అనుకుంటే ఒక 2-3 కుండీలు పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పటికీ కూడా రోజు అంటే మనం వీక్లీ వన్స్ అలా తలకి అప్లై చేసుకోవడానికి ఆకు కట్ చేసుకున్న మళ్ళీ ఇంకొక కుండీలో ఆకు మనకి ఎదుగుతూ ఉంటుందన్నమాట. ఇలా చాలా సులువుగా ఈ కేశవర్ధిని మొక్క పెంచుకోవచ్చండి. చెప్పాను కదా, ఆ పూలు కూడా అందంగా ఉంటాయి. ఆకులు షేప్ అది చూసారా ఎంత నిండుగా ఉందో ఈ మొక్క.